యేసేపు చిన్న కుమారుడు, యాకోబు 12 మంది కుమారుల్లో యేసేపు చిన్న కుమారుడు. ఆ చిన్న కుమారుడి మీద పగపట్టినటువంటి అన్నలందరూ కూడా ఏం చేశారు అని అంటే వెళ్తున్నటువంటి ఇస్మాయిలీలకి అమ్మేసి అతడు తన తండ్రి ఎంతో ప్రేమతో కుట్టించుకున్నటువంటి వస్త్రాన్ని ఏం చేశారంటే ఒక మేకపిల్లని చంపి ఆ మేకపిల్ల యొక్క రక్తమంతా వస్త్రానికి దానికి అంతటిని కూడా చేసి దాన్ని కవర్ చేసి దాన్ని మొత్తం అంతా కూడా రక్తంతో నింపి ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి తండ్రికి చూపిస్తున్నారు. ఏమంటున్నారంటే ఇది నీ కుమారుడు వస్త్రమేనేమో గుర్తుపట్టు అని మాట్లాడుతున్నారు. ఏమైపోతాడండి ఆ తండ్రి? వృద్ధాప్యంలో ఉన్న తండ్రి ఏమైపోతాడు? ఎంతో ప్రేమించి గారాభంగా ఆ ఎంతో వస్త్రాన్ని ఎంతో చక్కగా కుట్టించి అతడు కుమారుని ప్రేమించినటువంటి ఆ తండ్రి ఏమైపోతాడు మీరు ఆలోచించండి. వాళ్ళు అంటున్నారు, ఇదిగో ఈ కుమారుడి, ఇది నీదేనా, ఇది నీ కుమారుడిదేనా, నువ్వు గుర్తుపట్టు. రక్తములో ముంచిన తన కుమారుని గుర్తుపట్టగలిగాడు ఎవరో తెలుసా? తండ్రి. నువ్వు పాపములో ఉన్నా గుర్తుపట్టగలిగాడు, నువ్వు శాపములో ఉన్నా గుర్తుపట్టగలిగాడు. ఈ రోజున యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన స్వరూపమైన సొగసైన గుర్తుపట్టలేని స్థితిలోకి ఆయన మారిపోయాడు ఈ రోజున. కానీ పరలోకపు తండ్రికి ఆయన ఎవరో గుర్తుపట్టినట్లుగా యేసు ప్రభు ఉన్నాడు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవరో కూడా యేసుక్రీస్తు వారిని గుర్తించలేకపోతున్నారు. ఆ రక్తంతో నింపబడినటువంటి ఆ వస్త్రం ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు, సిలువ వేయబడినటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన్ని పరలోకమందున్నటువంటి తండ్రి గుర్తుపడుతూ ఉన్నాడు.